బీహార్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఓటరు జాబితా సవరణపై వివాదం రోజురోజుకు రాజుకుంటోంది. మరోవైపు రాష్ట్రంలో పెరిగిపోతున్న నేరాలు నితీష్ సర్కార్కు తలనొప్పిగా మారాయి. ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఉండగా ఇప్పుడు మిత్రపక్షాలు నితీష్ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు గట్టి షాక్ తగిలింది. నితీష్ సర్కార్కు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి ఎల్జేపీ రామ్ విలాస్ పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆక్షేపించారు. बिहार और बिहारियों को सुरक्षित रखना, ऐसे में पुनः एक बार मैं बिहार सरकार से आग्रह करूं, जरूरी है समय रहते हम लोगों को इसके ऊपर कार्रवाई करने की। मुझे इस बात का दुख होता है कि मैं एक ऐसी सरकार का यहाँ पे समर्थन कर रहा हूं जहां पे अपराध पूरी तरीके से बेलगाम हो चुका है। इस पे नियंत्रण पाना जरूरी होगा, नहीं तो इस तरीके से बिहार और बिहारियों की जिंदगी से होता हुआ खिलवाड़ बिहार को बहुत बुरे अंजाम तक। బీహార్లో ఇటీవల నేరాల సంఖ్య దారుణంగా పెరిగిపోయింది. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లు, అత్యాచారాలు నిరంతరం జరుగుతున్నాయి. రాజధాని పట్నాలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా గయలో హోంగార్డ్ టెస్టుకు హాజరైన ఓ యువతిపై అంబులెన్స్లో లైంగిక దాడి జరగడం తీవ్ర సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే నితీష్ సర్కార్పై ఫైర్ అయ్యారు చిరాగ్ పాస్వాన్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న జేడీయూ నేతల వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఖండించారు. అదే నిజమైన నేరాలను అరికట్టాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదేనంటూ నితీష్ పాలనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రస్తుతం బీహార్లోని ఎన్డీఏ ప్రభుత్వంలో లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ కూడా మిత్రపక్షంగా ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చిరాగ్ పాస్వాన్ ఇప్పటికే సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నితీష్ సర్కార్పై విమర్శలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని మోదీకి తాను ఆంజనేయుడి లాంటి భక్తుడినని చెప్పుకుంటారు చిరాగ్. నితీష్ కుమార్తో మాత్రం తొలి నుంచి విభేదాలే. 2020 ఎన్నికల్లోనూ నితీష్తో విభేదించి ఒంటరిగా పోటీ చేశారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ మధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ముందు బీహార్లో ఈసీ చేపడుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ అంశం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఓట్ల చోరీ జరుగుతోందంటూ ఆర్జేడీ నేతలు బలంగా ప్రచారం చేస్తున్నారు. అవసరమైతే ఎలక్షన్ బాయ్కాట్ చేస్తామంటున్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఇలాంటి పరిస్థితుల్లో నితీష్ కు స్వపక్షంలో విపక్షం ఇబ్బందికరమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.